అందరికీ నమస్కారం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఫస్ట్ టైం మండల ఆర్ట్ ట్రై చేయబోతున్నాను. నిజంగా ఇదే ఫస్ట్ టైం. ఆ ఫస్ట్ టైమే నేను మీకు వీడియోలో చూపిద్దామని ఫిక్స్ అయ్యాను. సో మండల ఆర్ట్ కోసం మీకు కావాల్సినవి మెయిన్ ఐటమ్స్ ఇక్కడ నేను చూపిస్తాను. ఇవి లేకుండా మండల ఆర్ట్ గీయడం చాలా కష్టం. సో ఫస్ట్ మీ దగ్గర ఇవి ఉండాలి. నేను మండల ఆర్ట్ గీయడానికి రీజన్ మాత్రం మీ అందరే. థ్యాంక్స్ ఫర్ ఓటింగ్. నా పోస్ట్కి అందరూ ఎక్కువ మంది మండల ఆర్ట్ గీయమని ఓట్ చేశారు. సో నేను మండల ఆర్ట్ గీస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యూ ఆల్ హూ ఓటెడ్ ఇన్ మై పోస్ట్. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ నేను మండల ఆర్ట్ గీయడానికి కోసం సర్కిల్స్ గీసుకుంటున్నాను. అందరికీ తెలిసిందే, కామన్ బేసిక్స్. ఎవరికైతే ఆల్రెడీ మండల ఆర్ట్ గురించి తెలుసో. బట్ బిగినర్స్ నేను చెప్తున్నాను కదా, నేను ఒక బిగినర్ని. ఇది నా ఫస్ట్ మండల ఆర్ట్. సో నేను మెజర్మెంట్స్తో సహా క్లియర్గా గీసుకుంటున్నాను. ఫస్ట్ 2 సెంటీమీటర్స్ ఒక సర్కిల్ గీసుకున్నాను. నెక్స్ట్ దానికి 1 సెంటీమీటర్ పెంచుకుంటూ నెక్స్ట్ రౌండ్స్ గీసుకుంటూ వచ్చాను అనమాట. మీరు వీడియోలో చూడొచ్చు. అండ్ ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి. నేను కన్ఫామ్గా చెప్తున్నాను, కన్ఫామ్గా మీకు నేను గీసే మండల ఆర్ట్ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ లాస్ట్ వరకు చూసి ఒక లైక్ చేస్తే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. సో ప్లీజ్ లైక్ అండ్ వాచ్ ద ఫుల్ వీడియో. అండ్ ఇఫ్ యూ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ కమెంట్ డౌన్. నేను ఆల్రెడీ చెప్పినట్టు 1 సెంటీమీటర్ ఇంక్రీజ్ చేసుకుంటూ నేను కొన్ని రౌండ్స్ తీసుకున్నాను. నియర్లీ 7 కంప్లీట్ రౌండ్స్ గీసుకున్నాను. నెక్స్ట్ ఒక ప్రో సర్క్యులర్ యూస్ చేసి స్మాల్ రౌండ్స్ అనేవి గీసుకుంటున్నాను, చిన్న చిన్న రౌండ్స్ అనేవి. ఫస్ట్ చిన్నది గీసుకున్నాక అండ్ నెక్స్ట్ అది వదిలేసి అండ్ దాని తర్వాతది గీసుకున్నాను అనమాట, కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ. సో దానివల్ల నాకు ఏంటంటే డిజైన్ ఉండే కొద్దీ సైజ్ పెరుగుతూ వస్తుంది. సో నేను రౌండ్స్ని అక్కడ పర్ఫెక్ట్గా ఫస్ట్ మీరు ఒక సెంటర్ చూసుకుని సెంటర్ దగ్గర మార్క్ మాత్రం కన్ఫామ్గా చేసుకోండి, మర్చిపోకండి. ఆ సెంటర్ మార్క్ ఉంటేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ నేను ప్రొట్రాక్టర్ అయితే యూస్ చేస్తున్నాను. ప్రొట్రాక్టర్లో 30 డిగ్రీస్ కింద మార్క్ చేసుకుంటున్నాను. ఫస్ట్ 30 డిగ్రీస్ కింద మార్క్ చేసుకుని గీసుకుంటున్నాను. బోత్ సైడ్స్ గీసుకోండి, ఎందుకంటే లైన్స్ కొట్టుకోవడానికి యూజ్ అవుతుంది కరెక్ట్గా. 30 డిగ్రీస్ మార్క్ చేసుకుని వాటికి కరెక్ట్గా ఆపోజిట్గా ఉన్న 30 డిగ్రీస్, ఈ 30 డిగ్రీస్ సెంటర్ నుంచి కరెక్ట్గా అలైన్ అవుతుంది అనమాట. స్కేల్తో మీరు చూస్తే కరెక్ట్గా దాన్ని బట్టి డ్రా చేసుకోండి. సో దట్ మీకు లైన్స్ అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి. మండల ఆర్ట్లో ఎవ్రీ స్మాల్ డీటెయిలింగ్ కూడా మనకి చాలా చేంజ్ వస్తుందన్నమాట. సో ఎంత పర్ఫెక్ట్గా మీరు లైన్స్ గీయగలిగితే అంత పర్ఫెక్ట్గా వస్తుంది. స్టార్టింగ్ అయితే కొంచెం లైన్స్ అవి కొంచెం మీకు క్రాస్ అలా అనిపించవచ్చు, లేదా రావచ్చు కూడా. సో క్లియర్గా ఫస్టే క్రాస్గా లేకుండా చూసుకుంటూ అలైన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ ప్రొట్రాక్టర్ యూస్ చేసి ఆ 30 డిగ్రీస్లో మళ్ళీ మధ్యలోకి మిడిల్లో కరెక్ట్గా ఆ 30 డిగ్రీస్లో మళ్ళీ 15 డిగ్రీస్ వచ్చేటప్పుడు మధ్యలో ఒక మార్క్ చేసుకుంటూ వెళ్తాను. సో ఇంకొంచెం లైన్స్ ఎక్కువ అవుతాయి నాకు మిడిల్లో. సో దట్ డిజైన్ చేసేది చాలా ఈజీ అవుతుంది. మీరు ఉండే కొద్దీ వీడియో కంప్లీట్గా చూస్తే ఆ స్టెప్స్, ఆ లైన్స్ ఎందుకు యూజ్ అవుతున్నాయి, ఎంత బాగా యూజ్ అవుతున్నాయి కూడా తెలుస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే నేను డైరెక్ట్గా పెన్సిల్ కాకుండా పెన్ యూస్ చేసేస్తున్నాను, బ్లాక్ పెన్నే నార్మల్గానే. అండ్ ఫస్ట్ స్మాల్ రౌండ్ ఏదైతే ఫస్ట్ రౌండ్ ఉందో దాన్ని కంప్లీట్గా ఒక చిన్న వైట్ స్పేస్ వదిలేసి మిగతాది మొత్తం డార్కన్ చేసేస్తున్నాను. సో నాకేంటంటే స్టార్టింగ్ మినీ దాంట్లో డిజైన్ వేసినా పెద్దగా కనిపించదు. సో అది పెద్దగా డిజైన్ ఏం కనిపిస్తుంది కాబట్టి అది మొత్తం కంప్లీట్గా డార్క్ చేసేసుకుంటే అది చూడడానికి కూడా బాగుంటుందని నేను అలా చేశాను. నెక్స్ట్ చిన్న చిన్న డిజైన్ వేసుకుంటూ వస్తున్నాను అనమాట. సింపుల్గా అక్కడ మీరు డిజైన్ వేయగలిగితే వేయండి, లేదంటే ఒక సర్కిల్ గ్యాప్ వదిలేసి ఇంకో సర్కిల్ని డార్క్ చేసేయండి.
సో దానివల్ల కూడా మనకి డిజైన్ బాగానే వస్తుంది, సేమ్ డిజైన్ అని కాదు. బట్ మీరు ట్రై చేయొచ్చు, ఎందుకంటే నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సింపుల్గానే ఉంది, ఎందుకంటే మనకి లైన్స్ ఉన్నాయి ఆల్రెడీ, పెన్సిల్తో సర్కిల్స్ మార్క్ చేసుకున్నాం కాబట్టి అంత డిఫికల్ట్గా లేదు. ఆల్రెడీ కొంచెం డ్రాయింగ్ వేసే వాళ్ళకి కట్ట అయితే ఇంకా సింపుల్గా ఉంటుంది. నాకు మాత్రం కొంచెం స్టార్టింగ్ నుంచి లిటిల్ బిట్ భయంగానే ఉంది, ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఇది ట్రై చేయడం, అందులోనే స్టార్టింగే వీడియో కూడా స్టార్ట్ చేశాను. సో అవుట్పుట్ లాస్ట్కి వస్తుందా రాదా అని కొంచెం టెన్స్లోనే ఉన్నాను. బట్ స్టార్ట్ చేసిన ఒక 20-30 మినిట్స్ తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. మీరే చూడొచ్చు, అది చాలా బాగా కనిపిస్తుంది. అసలు చిన్న చిన్న డిజైన్ అయినా లుక్ మాత్రం చాలా బాగా వస్తుంది, బికాస్ పర్ఫెక్ట్గా లైన్స్ సర్కిల్స్ వల్ల డిజైన్ మొత్తం కరెక్ట్గా అలైన్మెంట్తో మంచిగా వస్తుంది. ఆ లైన్స్ సర్కిల్స్ వల్ల అయితే మనకి మనం వేసే డిజైన్ అనేది చాలా సింపుల్గా అనిపిస్తుంది అనమాట. అండ్ నార్మల్గా మనం డిజైన్ ఏమైనా వేసాం అనుకుంటే కొన్ని స్ట్రైట్గా వస్తాయి, కొన్ని వంకరగా వెళ్ళిపోతాయి, కొన్ని ఎటో వెళ్ళిపోతాయి. సో ఆ ప్రాబ్లం ఉండదు వీటి వల్ల. అండ్ సింపుల్గా దీనివల్ల నాకు ఏమనిపించిందంటే, మండల ట్రై చేస్తున్నప్పుడు చాలా అంటే డ్రాయింగ్ ఎవరైతే ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చాలా ప్రాక్టీస్ అవుతుంది అనిపించింది. అండ్ ఇది గీసేనే కానీ నాకు పెద్దగా డిజైన్స్ ఏమీ తెలియవు. సో మధ్యలో చాలాసేపు ఏ డిజైన్ వేయాలి, కంటిన్యూ ఎలా చేయాలి అంటే అక్కడ దాకా వచ్చిన డాట్స్ తర్వాత మళ్ళీ చాలాసేపు ఏం గీయాలో తెలియలేదు. సో ఏంటంటే ఫస్ట్గానే మనకి ఏమైనా ఐడియా ఉంటే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది మనకి. సో మీరు ఫస్ట్ ట్రై చేశారంటే మీరు ఇది ట్రై చేయొచ్చు డిజైన్, ఎందుకంటే చాలా సింపుల్. అసలు దీంట్లో నేను ఏమి డిఫికల్ట్ కర్వ్స్ కానీ ఏమీ యూస్ చేయలేదు, జస్ట్ చాలా సింపుల్గానే యూస్ చేశాను. సో ఇది చాలా ఈజీగా అందరూ వేయగలరని నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా చాలా సింపుల్గానే అయిపోతుంది. బట్ ఏంటంటే ఎవరైతే కొంచెం ఇలా అంటే కర్వ్స్ కట్ట కొంచెం కష్టం అవుతున్నాయి అనుకుంటే వాళ్ళు ఫస్ట్ పెన్సిల్తో డ్రా చేసుకుని తర్వాత పెన్తో డ్రా చేసుకుంటే ఇంకొంచెం అవుట్పుట్ అంటే లాస్ట్లో మనకి మంచిగా వస్తుందని నేను అనుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ చాలా థ్యాంక్స్ ఎవరైతే నేను మొన్న పెట్టిన పోస్ట్కి ఓట్ చేశారో. అండ్ ఎవరికైతే ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో, క్రాఫ్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి ఛానల్ షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చితే కన్ఫామ్గా లైక్ చేయండి అండ్ షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ ఏ వీడియో పోస్ట్ చేస్తే బాగుంటుందో కూడా కామెంట్ చేయండి. అండ్ మీకేమి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. మీకు పెన్సిల్ స్కెచెస్ ఇష్టమా, పోర్ట్రైట్స్ ఇష్టమా, పెయింటింగ్స్ ఇష్టమా, క్రాఫ్ట్స్ ఇష్టమా, లేదంటే ఇలాంటి మండల ఆర్ట్స్ లేదా సాటిస్ఫైయింగ్ ఆర్ట్స్ ఏమి ఇష్టమో కామెంట్ చేసేయండి. అండ్ నా మండల ఆర్ట్ అయితే ఫైనల్కి చేరిపోయింది, జస్ట్ లాస్ట్ లైన్ అనమాట ఇది. బట్ నాకు ఇలా అది చూస్తుంటే చాలా సాటిస్ఫైయింగ్గా చాలా హ్యాపీగా ఉంది అది, ఎందుకంటే ఫస్ట్ టైం ఇంత బాగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ నేను కన్ఫామ్గా చెప్తున్నాను, ఎవరైతే ఇది ట్రై చేస్తారో వాళ్ళకి కూడా ఇది కన్ఫామ్గా బాగా వస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇంకా బాగా వస్తుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఖచ్చితంగా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి, కామెంట్ చేసేయండి. ఓకే, బాయ్.